సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనంలో, దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దేవునినందును అని వ్రాయబడి ఉంది. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన మీ పొందుకున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారు గమనించాలి, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చినంట, అట్టివాడు దీవెన పొందుతాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున మాటల కోటలు దాటేస్తే కానీ కాళ్ళు గడపల దాటమంటండి. ఒక ధనికురాలు కారులో ఆదివారం చర్చికి బయలుదేరింది. అలా ప్రయాణమై వెళ్తున్నటువంటి సమయంలో కొంత దూరం వెళ్ళాక అనేకులు గుంపు కూడా ఉండటం చూసింది. ఆమె ఏంటి ఇంత జనం గుంపు కూడని ఆ కారు నాపి ఆ కారు దిగి ఆమె కూడా చూడటానికి వెళ్ళింది. ఆ గుంపు ఏంటి, ఆ సమూహం ఏంటని చెప్పి. అక్కడ ఒక దరిద్రుడు మరి నాలుగు బయటకు చాపాడు, భయంకరమైన ఎండలో కూర్చున్నాడు, దాహంతో అలంటించిపోతున్నాడు, నీళ్ళు నీళ్ళు అని చెప్పి అరుస్తూ ఉన్నాడు. భయంకరమైన ఎండ, ఎవరో నీళ్ళు ఇవ్వట్లేదు పాపం, వానికి ఎవరు కూడా నీళ్ళు పోయట్లేదు. అలాగే నిల్చుండి సోద్యం చూస్తూ ఉన్నారు, కనీసం ఒక నీళ్ళు చుక్క కూడా ఎవరు ఇవ్వలేదు. ఈ కారు దిగినటువంటి ధనికురాలు కూడా చూసింది, అదే మనుషులంతా ఇలా ఉన్నారేంటి, ఎవరు నీళ్ళు కూడా ఇవ్వట్లేదు అని చెప్పి చూసింది. ఎవరైనా ఇస్తారని చెప్పి చూసి ఈ లోపల చర్చికి టైం అవుతుందని చెప్పి ఆమె కూడా తిన్నగా కారు ఎక్కి చర్చికి వెళ్ళిపోయింది. ఆరాధన జరుగుతూ ఉంది, ఆరాధన కూర్చున్నది, ఆరాధన అంతా అయిపోయింది. ఆరాధన అయిపోయిన తర్వాత ఆమె లేచింది, ధనికురాలు నిలబడి మరి సాక్ష్యాల సమయం వచ్చింది, సాక్ష్యం చెప్తూ ఉంది. ఈరోజు నేను చర్చికి వస్తూ ఉండగా ఒక పేదవాడు నీళ్ళు నీళ్ళు అంటూ అరుస్తున్నాడు. అందరూ అలాగ వాని వైపు చూశారు, వింతగా చూస్తున్నారే కానీ నీళ్లు పోసేవాడు ఒక్కడూ లేడు. రోజులు ఇలా మారిపోయి అంటూ నిట్టూరు పిడుస్తూ కూర్చోబోతూ ఉంటే ఎలా ఉన్నాయి చూసారు రోజులు, ఎంతమంది మనుషులు ఉన్నారు కానీ ఒక్కరు కూడా నీళ్ళు ఇవ్వలేదు అని చెప్పి ఆమెకు సాక్ష్యం చెప్పేసేసి కూర్చున్నదండి. అలా కూర్చోబోతూ ఉంటే ఆ మూల నుంచి ఎవరో ఒక ఆయన, ఇంతకీ మీరైనా నీళ్లు పోసారా లేదా అని అడిగాడంట. అంతటితో ఆవిడ సిగ్గుతో తలదించుకుందంట. వింటున్నారా ప్రియులారా, సిగ్గుతో తలదించుకున్నదంట. వాళ్ళలాగా వీళ్ళలాగా వాళ్ళ కాదు కానీ నువ్వేం చేసావు, వాళ్ళలో కనికరం లేదు, వాళ్ళలో జాలి లేదు, వాళ్ళలో ప్రేమ లేదా అని కాదు, నీలో ఉన్నదా లేదా పరిశీలన చేసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తే చేశారు, కానీ ఈమె కనీసం మంచినీళ్ళు ఇవ్వగలిగిన స్టేజ్ ఉంది కానీ ఇవ్వలేదు. కనికరం లేకపోతే కలవరంతో బ్రతకాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రియులారా, నా ప్రియమైనటువంటి అక్క, చెల్లి, తమ్ముడు, సహోదరి, స్నేహితులరా, గడిచినటువంటి క్రిస్మస్ సమయంలో కనీసం ఒక పేదరాలకైనా నీ మరి ఒక దరిద్రునికైనా ఏదైనా ఒక వస్త్రం తీసుకున్నారా? ఈ యొక్క క్రిస్మస్ వేళల్లో నీ యొక్క ఉపకార బుద్ధిని చాటుకున్నారా? పేదల అవసరతలతో పాలు పంచుకుంటున్నారా? నీవు ఆ విధంగా చేసుంటే నీ మనసు ఎంత నిమ్మలించి ఉంటుందో. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, సామెతల 22వ అధ్యాయం 9వ వచనంలో, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చిన, అట్టివాడు దేవుని నందకపోడు. మరి ఈ మాటలు వినిచిన ప్రతి వారికి దేవుడు ఇటువంటి భాగ్యం ఇచ్చి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.